అసలు మనం ఏదైనా ఒక మ్యాథమెటికల్ ఫెనామినాన్ని మనకు తెలియకుండానే మన డైలీ లైఫ్లో యూజ్ చేస్తామంటే దట్ ఈజ్ ఈక్వేషన్స్. ఇప్పుడు మనం కాన్షియస్గా ఆలోచించాం, కానీ వీ యూజ్ ఈక్వేషన్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్. లైక్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, నేను షాపింగ్ చేయాలనుకుంటాను అనుకోండి ఆన్లైన్లో. ఒక 3 షర్ట్లు, ఒక 2 ప్యాంట్లు కొనుక్కుంటే, అండ్ ఒక్కొక్క షర్ట్ 800, ఒక్కొక్క ప్యాంట్ 1400 అయితే, సో ద టోటల్ బిల్ విల్ బి 800 into 3, 1400 into 2 plus 200. Say for example delivery charges. So 2400 plus 2800 plus 200. So the total bill will be 5400. ఇప్పుడు ఇది ఈక్వేషన్గా కనపడకపోయినా కానీ, ఇప్పుడు ఏదైతే స్టెప్ బై స్టెప్ డిఫరెంట్ లైన్స్లో ఉందో అది మొత్తాన్ని ఒకటే లైన్లో రాసినాం అనుకోండి. మనం సే 3 into 800 plus 2 into 1400 plus 200 is equal to 5400. ఓకే, ఇక్కడ మనకు తెలియకుండానే మనం ఈక్వేషన్ ఫామ్ని, ది ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ we arrived at an equation. The main component in an equation, ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు, is equal to. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టుకి ఒక సైడ్ బిల్ అమౌంట్ ఉంది, ఇంకొక సైడ్ నువ్వు కొనుక్కోవాలనుకునే ప్రోడక్ట్స్, దాని వాల్యూ, డెలివరీ ఛార్జెస్ ఇఫ్ ఎనీ, అవన్నీ ఉన్నాయి. సో దీని మీనింగ్ ఏంటంటే 5300కి నీకు ఇన్ని షర్ట్లు, ఇన్ని ప్యాంట్లు వస్తాయి. ఓకే, ఇంకొక విధంగా చూడాలంటే ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ప్రోడక్ట్స్ యు ఆర్ గోయింగ్ టు బై, నువ్వు 3 షర్ట్లు 2 ప్యాంట్లు కొనుక్కోవాలంటే 5400 పే చేయాలి. ఓకే, సో what it means is we arrived at an equation without even realizing it. Now, మీకు ఒకవేళ ఈక్వేషన్గా మీకు ఇది కనపడకపోతే, ఈక్వేషన్లో అంటే ఎక్స్లు వైలు ఇవన్నీ ఉండాలి కదా, ఇది ఈక్వేషన్గా లేదనిపించింది అనుకోండి, లెట్స్ కరెక్ట్ దట్. ఓకే, నౌ నీకు ఎన్ని షర్ట్లు కొనుక్కోవాలనుకునేది నువ్వు ఇంకా డిసైడ్ చేయలేదనుకో, ఎన్ని ప్యాంట్లు కొనుక్కోవాలనుకునేది కూడా ఇంకా నువ్వు డిసైడ్ చేయకపోతే, అప్పుడు 800 అనేది ఈచ్ షర్ట్ కాస్ట్. ఇప్పుడు నువ్వు సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక షర్టే కొనాలంటే 800 into 1 వేస్తావు, 2 షర్ట్లు కొనాలంటే 800 into 2 వేస్తావు, 3 షర్ట్కి 800 into 3, అట్ట సో ఆన్. ఇప్పుడు నువ్వు 800 అనేది కామన్ అయ్యి, నువ్వు ఎన్ని షర్ట్లు అనేది ఇట్ కెన్ వ్యారీ. ఓకే, 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, నా బడ్జెట్, నా మూడ్ను బట్టి ఎన్నైనా మారచ్చు. సో 800 అనేది ఫిక్స్డ్, అండ్ ఎన్ని అనేది నేను ఇంకా డిసైడ్ చేయలేదు కాబట్టి దట్ కెన్ బి ఏ వేరియబుల్ ఇన్ మై ఫస్ట్ టర్మ్. ఇప్పుడు నేను దాన్ని ఎన్ని షర్ట్లు కొనాలా అనే దాన్ని నేను ఎక్స్ అని పెట్టేస్తాను. ఓకే, బికాస్ ఎక్స్ కెన్ బి ఎనీథింగ్ నౌ. ద సేమ్ వే ప్యాంట్స్ కూడా, నువ్వు 1400 అనేది ఒక ప్యాంట్ కొనాలంటే కాస్ట్, దట్ ఈస్ ఫిక్స్డ్ హియర్. ఇప్పుడు నువ్వు ఎన్ని ప్యాంట్లు కొనాలనేది నువ్వు ఇంకా డిసైడ్ చేసుకోకపోతే, యూ హ్యావ్ అన్ ఆప్షన్ టు బై ఓన్లీ 1 ప్యాంట్ ఆర్ ఆల్సో 0 ప్యాంట్స్. జస్ట్ షర్ట్లు మాత్రమే కొనుక్కొని యూ కెన్ జస్ట్ ర్యాప్ అప్ యువర్ షాపింగ్. కానీ యూ హ్యావ్ అన్ ఆప్షన్ టు బై ఎనీ నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ యూ వాంట్. సో బట్ యూ డిడ్ంట్ డిసైడ్ ఇట్ ఎట్. సో 1400 వై ఎందుకంటే ఇట్ కెన్ బి ఎనీథింగ్. యూ ఆల్రెడీ ఎక్స్ యూజ్ చేసేసినావు కాబట్టి ఇక్కడ వైని యూజ్ చేస్తున్నావు అంతే. ఆ వై అనేది 0 to ఎనీ నెంబర్, ఎనీ హోల్ నెంబర్, బికాజ్ ఇట్ కెనాట్ బి ఫ్రాక్షన్స్. ఓన్లీ హోల్ నెంబర్స్ అని ఎందుకంటానంటే, యూ కెన్ బై 0 ప్యాంట్స్, అంటే ఏం కొనుక్కోకుండా గుమ్మన అయిపోవచ్చు. యూ కెన్ బై 1 ప్యాంట్, యూ కెన్ బై 2 ప్యాంట్స్, 3, 4, 5, 6, 7, 8, 9, బట్ యూ కెనాట్ బై 1.5 ప్యాంట్స్. సో వీ అరైవ్డ్ అట్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఆర్ ఈక్వేషన్. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఇప్పుడు చెప్తాను మీకు. వీ అరైవ్డ్ అట్ ఎన్ ఎక్స్ప్రెషన్ విచ్ కెన్ బి యూస్డ్ ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ డెసిషన్స్, ఎనీ కాంబినేషన్ ఆఫ్ డెసిషన్స్ వీ వాంట్ టు మేక్ ఇన్ ద ఫ్యూచర్. అండ్ వీ డింట్ ఈవెన్ రియలైజ్ ఇట్. దిస్ ఈస్ ద ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్లో ఒక్కొక్క టర్మ్కి మీనింగ్ చెప్తాను. నో 800 అనేది కోఎఫిషియంట్ అంటాం, ఎక్స్ అనేది వేరియబుల్, సేమ్ 1400 అనేది కూడా కోఎఫిషియంట్, వై అనేది వేరియబుల్,
and 200 delivery charge is a constant. So is equal to ki at side it side, the whole thing in the left hand side will be termed as expression, the whole thing in the right hand side will be termed as expression. ఓకే, ఎక్స్ప్రెషన్కి ఈక్వేషన్కి తేడా ఏంటంటే 800x ప్లస్ 1400y ప్లస్ 200 అనే ఎక్స్ప్రెషన్తో, నాట్ ఈక్వేషన్, అనే ఎక్స్ప్రెషన్తో యూ కెన్ క్యాలిక్యులేట్ ద కాస్ట్ ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఆఫ్ షర్ట్స్ అండ్ ప్యాంట్స్ యూ వాంట్ టు బై. ఓకే, ఎన్ని కాంబినేషన్లలో అయినా కానీ, ఎన్ని షర్ట్లు కొనాలనుకున్నా కానీ, ఎన్ని ప్యాంట్లు కొనాలనుకున్నా కానీ, నువ్వు అదే ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేసి వాల్యూస్ని నీ కాస్ట్ని కనుక్కోవచ్చు. ఓకే, దట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్. ఈక్వేషన్ అంటే ఏంటంటే, సే నా బడ్జెట్ 15,000 నా బడ్జెట్ అనుకోండి, నాకు పూర్తిగా నేను ఖర్చు పెట్టేదానికి నా దగ్గర 15,000 ఉంది, అంతకంటే నేను ₹1 కూడా ఎక్కువ ఖర్చు పెట్టలేను అనుకోండి. సో 15,000 హ్యాస్ టు బీ ద ఆన్సర్ ఫర్ దట్. సో యూ నో ద బిల్ అమౌంట్. జస్ట్ ఎక్స్ప్రెషన్ ఒక్కటే ఉండిందంటే నీకు బిల్ అమౌంట్ తెలియదు. 15,000 నువ్వు యాడ్ చేసినావు అనుకోని బిల్ అమౌంట్. సో దెన్ ఎప్పుడైతే నువ్వు 15,000 బిల్ అమౌంట్ని యాడ్ చేస్తావో, ఆర్ బడ్జెట్, నీ బిల్ అమౌంట్ కానీ బడ్జెట్ని కానీ యాడ్ చేస్తావో, దెన్ ఇట్ బికమ్స్ అన్ ఈక్వేషన్. ఓకే, బికాస్ ఎప్పుడైతే 15,000 అనేది అటు సైడ్ ఉంటుందో, ఇట్ కెనాట్, ద ఎక్స్ప్రెషన్, ద నెంబర్ ఆఫ్ షర్ట్స్ అండ్ ప్యాంట్స్ యూ వాంట్ టు బై, ఇట్ కెనాట్ గో బియాండ్ 15,000. నేను 20 షర్ట్లు కొనుక్కొని 20 ప్యాంట్లు కొనుక్కున్నానంటే 15,000 కంటే చాలా ఎక్కువ అయిపోతుంది నా బిల్లు. సో దట్ విల్ నాట్ బి ద ఆన్సర్ ఫర్ దిస్ వన్. ఎక్స్ అండ్ వై అనే దానికి ఆన్సర్ అది కాదు అప్పుడు. ఓకే, బడ్జెట్ 15,000 ఉన్నిందంటే నేను ఎన్ని షర్ట్లు కొనాలా, ఎన్ని ప్యాంట్లు కొనాలా అనేదానికి అండ్ డిసైడ్ చేసుకునేదానికి నాకు 2 ఆప్షన్లు ఉంటాయి. ఒక ఆప్షన్, ఒక టేబుల్ వేసుకొని ఒక పక్క ఎన్ని ప్యాంట్లు, ఒక పక్క ఎన్ని షర్ట్లు అనే నెంబర్ పెట్టేసి, ప్యాంట్లు 1 2 0 1 2 3 4 5 6 7 8 9 1 0 1 2 3 4 5 6 7 8 9 10 అట్లా పెట్టేసి, ఒక షర్టు కొన్ని 0 ప్యాంట్లు కొంటే ఎంత అవుతుంది ప్లస్ డెలివరీ ఛార్జ్, ఒక షర్టు కొని 2 ప్యాంట్లు కొంటే, 0 షర్ట్లు కొని 2 ప్యాంట్లు కొంటే ఎంత అవుతుంది కాస్ట్ ప్లస్ డెలివరీ ఛార్జెస్. విత్ మై లిమిటెడ్ 15,000 బడ్జెట్, ఐ కెన్ చూస్ ఎనీ కాంబినేషన్ అబౌవ్ దిస్. ఈ కాంబినేషన్కి అబౌవ్ నేను ఏదైనా వాడుకోవచ్చు. ఐ కెన్ బై 4 షర్ట్స్ అండ్ 5 ప్యాంట్స్. నా బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఆ బడ్జెట్ ఎక్కడుంది, ఎక్కడ నా బడ్జెట్ మీట్ అవుతుందో ఆ పాయింట్స్లలో నేను సెలెక్ట్ చేసుకొని, అది నాకు నచ్చితే ఆ కాంబినేషన్లో నేను కొనుక్కుంటాను. నేను దిస్ ఈజ్ వన్ మెథడ్ ఆఫ్ ఫైండింగ్ అవుట్ ఎక్స్ అండ్ వై. నా కాంబినేషన్ని నేను డిసైడ్ చేసుకోవడానికి, ఎన్ని షర్ట్లు ఎన్ని ప్యాంట్లని డిసైడ్ చేసుకోవడానికి ఇది ఒక మెథడ్. అండ్ సెకండ్ మెథడ్ వచ్చి, ఈ ఈక్వేషన్ని మనం ఏదైతే ఎక్స్ప్రెషన్ వచ్చిందో ఆ ఎక్స్ప్రెషన్ని మనం గ్రాఫ్లో రిప్రజెంట్ చేసినాం అనుకోండి. గ్రాఫ్లో రిప్రజెంట్ చేస్తే దెర్ విల్ బి ఎ స్లోప్. ఆ స్లోప్ పైన ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ గివ్స్ యూ ద సేమ్ ఆన్సర్. ఇప్పుడు నువ్వు షర్ట్లను నువ్వు ఇప్పుడు 3.33 షర్ట్స్ అండ్ 8.6667 షర్ట్స్ ప్యాంట్స్ నువ్వు కొనలేవు. ఓకే, సో ఇట్ హ్యాస్ టు బి ఏ హోల్ నెంబర్. సో ఎక్కడైతే ఈ ప్లాట్లో, ఈ లైన్లో ఎక్కడైతే హోల్ నెంబర్స్ ఉన్నాయో ఆ హోల్ నెంబర్స్ అన్నిటినీ నేను హైలైట్ చేసుకొని, ఆ హోల్ నెంబర్స్లో నాకు ఏ కాంబినేషన్ అయితే పర్ఫెక్ట్గా అనిపిస్తుందో ఆ కాంబినేషన్లో నేను పర్చేజ్ చేస్తాను. ద లాస్ట్ టాపిక్ ఇన్ ఈక్వేషన్స్. మన మ్యాథ్స్ టీచర్ల ప్రకారం దెర్ ఆర్ సమ్ గోల్డెన్ రూల్స్ ఫర్ ఈక్వేషన్స్. కానీ నన్ను అడిగితే దెర్ ఈజ్ ఓన్లీ వన్ గోల్డెన్ రూల్, దట్ ఈస్ ఈక్వేషన్ రైట్ హ్యాండ్ సైడ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆర్ ఆల్వేస్ సేమ్. ఓకే, కానీ మ్యాథ్స్ టీచర్లు ఏం చెప్పినారో ఒకసారి చూద్దాము. సింబల్స్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు ప్లస్ సింబల్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటే అది రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్ళిందంటే మైనస్ అవుతుంది. ఎందుకు? వై సింబల్స్ చేంజెస్, వై ఎ సింబల్ చేంజ్ వెన్ ఇట్ మూవ్స్ ఫ్రమ్ వన్ సైడ్ టు అనదర్ సైడ్? ఎందుకంటే
ఇప్పుడు ఇంతకు ముందు ఎగ్జాంపుల్ ఒకసారి మళ్ళీ ఎగ్జామిన్ చేద్దాము. ఇంతకు ముందు ఎగ్జాంపుల్లో ఒక సైడ్ నా బిల్ అమౌంట్ ఉంది. ఓకే, వన్ సైడ్ రిప్రజెంట్ మై బిల్ అమౌంట్, అనదర్ సైడ్ రిప్రజెంట్స్ ద కాస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ ఐ పర్చేస్డ్. ఇటు సైడ్ ఉండే ఈక్వేషన్లో 200 ప్లస్ 200ని అటు సైడ్కి పంపిస్తే మైనస్ 200 అవుతుంది. ఎందుకు అవుతుంది? వై ఈజ్ ఇట్ బికమింగ్ మైనస్? ఎందుకంటే నేను ఇటు సైడ్ 200 ఎందుకు ఏ సినారియోస్లో నేను లెస్ చేస్తాను? నా ఐటమ్స్ కాస్ట్ నేను లెస్ చేసినట్టు ఇక్కడ నేను 200ని తీసేస్తానంటే, తీసేసి పక్కకు పంపిస్తానంటే దాని అర్థం ఏమని? ఇక్కడ నేను నా ఐటమ్స్ కాస్ట్లో నుంచి 200ని నేను లెస్ చేసేసాను. ఇప్పుడు నేను ఐటమ్స్ కాస్ట్ని 200ని లెస్ చేసేదానికి వాట్ ఆర్ ద సినారియోస్ ఫర్ దట్? ఏం సినారియో? ఒక సినారియో ఏంటంటే, నేను ఎంత బిజినెస్ వాడి దగ్గర చేస్తాను కాబట్టి హీ మైట్ హవ్ గివెన్ మీ డిస్కౌంట్. నేను ఫ్రీ డెలివరీ చేస్తాను నీకు అని నాకు ఏదైనా డిస్కౌంట్ ఇవ్వచ్చు వాడు. నాకు డెలివరీ ఛార్జే లేనప్పుడు నేను నా ఐటమ్స్ ఏదైతే కాస్ట్ ఉందో అది మాత్రమే పెట్టేసి డెలివరీ కాస్ట్ నేను ఇక్కడ నుంచి తీసేస్తాను. నేను ఇక్కడ 200ని మైనస్ చేసేసాను. మైనస్ చేసేసిన తర్వాత నా బిల్లు కూడా 200 తగ్గిపోవాలి కదా. ఓకే, బిల్లు కూడా మైనస్ 200 అయిపోవాలి. ఇక్కడ నీట్గా అబ్జర్వ్ చేస్తే ఈక్వేషన్లో ఇటు సైడ్ ఉండే నెంబర్ అటు సైడ్ పోలా, ఎప్పుడు పోదు. అట్లా ఎప్పుడు ఒక నెంబర్ ఇంకొక నెంబర్కి అక్కడికి వెళ్ళి మారదు. వాట్ హ్యాపెన్స్ ఈస్ వీ అస్యూమ్ దట్ 200 ఈస్ రెడ్యూస్డ్, ఇన్స్టెంట్గా రెడ్యూస్ అయిపోయింది. 200ని తీసేస్తాను. ఇక్కడ కూడా నా బిల్ అమౌంట్లో నుంచి కూడా 200 తీసేస్తాను. ఓకే, తీసేసేటప్పుడు ఐ కెన్ జస్ట్ రిమూవ్ ద టర్మ్ ఇన్ దిస్ సైడ్. ఈ ఎక్స్ప్రెషన్లో నుంచి నేను డైరెక్ట్ టర్మ్ని తీసేయచ్చు. ఒక టర్మ్ని కంప్లీట్గా ఇట్లా మేనేజ్ చేసేయచ్చు నేను. కానీ ఇట్ సైడ్ ఏదైతే ఉందో ఇట్ డస్ నాట్ హ్యావ్ ద టర్మ్ ఇన్ ఇట్ హియర్. 200 అనేది నేను సపరేట్గా యాడ్ చేయలేదు ఇక్కడ. సో ఐ హ్యావ్ టు మాన్యువల్లీ రెడ్యూస్ ద 200 ఫ్రమ్ ద టోటల్ బిల్ అమౌంట్. సో 5400 మైనస్ 200. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉండేది ఇటు సైడ్ వెళ్ళిందంటే ప్లస్ అవుతుంది. ఎందుకు ప్లస్ అవుతుంది? సేమ్ ఇంతకుముందు ఎగ్జాంపుల్లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు డెలివరీ ఛార్జ్ లేకుండా అడిషనల్గా ఒక 500 డిస్కౌంట్ ఇచ్చినాడు అనుకుందాం. 500 డిస్కౌంట్ ఇచ్చినందుకు నా టోటల్ బిల్ అమౌంట్ 4700. 4700 ఆఫ్టర్ డిస్కౌంట్ నేను క్యాలిక్యులేట్ చేసినాను. ఒకవేళ వాడికి నాకు డిస్కౌంట్ ఇవ్వాలనిపించలేదు అనుకోండి, నేనేం చేయాలా? నా డిస్కౌంట్ని నేను పూర్తిగా తీసేస్తాను. నేను ఆ టర్మ్నే తీసేస్తా, డిస్కౌంట్ టర్మ్ని. -500 వెళ్ళిపోయింది ఇప్పుడు. సో మై టోటల్ కాస్ట్ విల్ బి ద ప్రోడక్ట్ కాస్ట్. దెర్ ఇస్ నో డిస్కౌంట్ హియర్. ఇట్ సైడ్ నా ఆపోజిట్ ఎక్స్ప్రెషన్ ఏంది? దీంట్లో నేను నా టోటల్ బిల్ అమౌంట్లో నేను ఆల్రెడీ మైనస్ చేసేసిన నా డిస్కౌంట్ని. ఇప్పుడు నేను ఇక్కడ డిస్కౌంట్ ఇవ్వనప్పుడు నా బిల్ అమౌంట్లో కూడా యాడ్ అవ్వాలి కదా అది. సో ఇట్ హ్యాస్ టు ఇంక్రీజ్. సో అది లిటరల్గా వెళ్ళట్లేదు. -500 అనేది అటు సైడ్కి +500గా వెళ్ళట్లేదు. ఇక్కడ -500 అనేది పూర్తిగా రిమూవ్ అయిపోయింది. ఇక్కడ ఆల్రెడీ రిమూవ్ అయిపోయిన -500ని యాడ్ బ్యాక్ చేస్తున్నాం. ఓకే, నేను ఈ రెండే ఎక్స్ప్లెయిన్ చేసినాను కదా. మల్టిప్లికేషన్, డివిజన్. ఒక సైడ్ మల్టిప్లికేషన్గా ఉంటే ఇంకొక సైడ్కి వెళ్తే డివిజన్గా ఉంటుంది. ఒక సైడ్ డివిజన్గా ఉంటే ఇంకొక సైడ్కి వెళ్తే మల్టిప్లికేషన్గా ఉంటుంది. ఎందుకనేది మీరు ట్రై చేయండి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టెల్ యూ వై ఇట్ చేంజెస్ అనేది. మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఆ ఎగ్జాంపుల్లో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, నాట్ జస్ట్ సమ్ నెంబర్స్, ఇమాజినరీ నెంబర్స్ కాదు, ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకొని ఆ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్లో ఎక్కడెక్కడ యూజ్ చేయాల్సి వస్తుంది మల్టిప్లికేషన్స్, ఎక్కడెక్కడ డివిజన్ చేయాల్సి ఉంటుంది, అవన్నీ మీరు ఒకసారి లెక్కేసుకొని ఎందుకు ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి వెళ్తే మల్టిప్లికేషన్ సింబల్ ఉండేది డివిజన్ అవుతుంది, డివిజన్ సింబల్ ఉండేది మల్టిప్లై అవుతుంది, ఎందుకనేది మీరే ట్రై చేయండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంతకు ముందు వీడియోలో నేను ఈక్వేషన్
పైన ఒక క్వశ్చన్ అడిగి ఆ క్వశ్చన్కి ఒక ఎక్స్ప్రెషన్ని రాయమని చెప్పి ఆ ఒక్క ఎక్స్ప్రెషన్తోనే అన్ని ఆన్సర్లు వచ్చేటట్టు చేయమని చెప్పినాను కదా, ఒక క్వశ్చన్ ఇచ్చిన. ఓకే, ఆ క్వశ్చన్కి మీరు ఒకవేళ స్టూడెంట్స్ అయితే ప్లీజ్ ట్రై టు సాల్వ్ ఇట్. డైరెక్ట్ చూడొద్దండి, మనం పారామీటర్స్ చూద్దాం, వాళ్ళ ఆయన పెట్టిన కండిషన్స్ చూద్దాం. ఎగ్జామ్ రాస్తే 15 రూపాయలు, పాస్ అయితే 25 రూపాయలు, పాస్ పైన 35 మార్కులకు పాస్ పైన వచ్చే ప్రతి 5 మార్కులకి 10 రూపాయలు పెరుగుతూ పోతుంటుంది. సో దీస్ ఆర్ ద కండిషన్స్, ఓన్లీ 3 కండిషన్స్. 2 రకాలుగా వ్యూ చేయొచ్చు. ఒకటి 5 మార్కులు పెరిగితేనే నీకు 10 రూపాయలు వచ్చేటట్టు. ఓకే, ఇప్పుడు నీకు 35 నుంచి 40 వస్తేనే నీకు 10 రూపాయలు వస్తుంది అనేది ఒక వ్యూ. ఇంకొక వ్యూ ఏంటంటే 35 నుంచి ఒక 2 మార్కులు పెరిగినాయి అనుకోండి, 37 మార్కులు వస్తే 5 మార్కులకి 10 రూపాయలు కదా, 2 మార్కులకి 4 రూపాయలు అనే వ్యూ కూడా ఉంటుంది. యూ కెన్ టేక్ దట్ వ్యూ, బట్ ద క్వశ్చన్ వాస్ ఫర్ ఓన్లీ ఈచ్ అండ్ ఎవ్రీ 5 ఇంక్రిమెంటల్ మార్క్స్ 10 రూపీస్. రూపాయి 1 మార్కు 2 మార్కులకి చిల్లర అంతా వాళ్ళ ఆయన ఇవ్వడు. ఓకే, వాళ్ళ ఆయన ప్రొఫెషనల్ కాబట్టి క్యుములేటివ్ మార్క్స్ మాత్రమే ఇస్తాడు. ఫస్ట్ 3 కండిషన్స్ ఉన్నాయి మొత్తం, ఒక్కొక్క కండిషన్కి రాసుకుంటే వెళ్దాం మనము. ఫస్ట్ కండిషన్ వచ్చి ఎగ్జామ్ రాస్తే 15 రూపాయలు. ఇప్పుడు వాడికి ఎగ్జామ్ జస్ట్ రాసినాడంటే 15 రూపాయలు వస్తుంది, రాయకపోతే 0 వస్తుంది. సో వీ కెన్ రైట్ ఇట్ as 15A. 15A అని నేను రాయొచ్చు. ఏ కెన్ బి ఎయిదర్ 0 or 1. ఏ 0 అంటే నేను ఎగ్జామ్ రాయలేదు, 1 అంటే ఎగ్జామ్ రాసినాడు వాడు. ఇప్పుడు 15 into 1 15, ఎగ్జామ్ రాస్తే 15 into 1 వాడికి రావాల్సిన అమౌంట్ 15 వచ్చేసింది వాడికి. నెక్స్ట్ కండిషన్ వచ్చి ఎగ్జామ్ పాస్ అయితే 25 రూపాయలు. పాస్ ఆర్ ఫెయిల్ అవుట్కమ్ని బీగా రిప్రజెంట్ చేద్దాం మనం. బీగా రిప్రజెంట్ చేసినామంటే సో ఇట్ విల్ బికమ్ 25B. సో పాస్ అయితే 25 into 1, ఫెయిల్ అయితే 25 into 0. థర్డ్ పార్ట్, దిస్ ఈస్ ద కాంప్లికేటెడ్ పార్ట్. ఇక్కడ నువ్వు ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత అడిషనల్గా నీకు 35 కంటే ఎక్స్ట్రాగా ఎన్ని మార్కులు అయితే వస్తూనే ఉంటాయి, పెరిగే కొద్దీ 5 మార్కులు పెరిగే కొద్దీ నీకు 10 రూపాయలు పెంచుతా పోతా అంటాను అని వాళ్ళ ఆయన పెట్టిన కండిషన్. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నీకు 60 మార్కులు వచ్చినాయి అనుకుందాం. 60 మార్కులు వస్తే 35 కంటే అడిషనల్గా నీకు ఎన్ని మార్కులు వచ్చినట్టు? 25 మార్క్స్ వచ్చినాయి. ఓకే, 60 - 35 25. 25 మార్క్స్ అంటే ఎన్ని 5 మార్కులు ఉన్నాయి? హౌ మెనీ 5s ఆర్ దేర్ ఇన్ 25? 5. సో ఈచ్ ఒక్కొక్క 5 మార్కులకి 10 రూపాయలు కదా. సో 5 మార్కులు ఉంటాయి. సో 5 into 10 50 రూపీస్. ఇప్పుడు నాకు ఎన్ని మార్కులు వస్తాయని నాకు తెలియనప్పుడు, నాకు 60 వస్తుంది అనేది ఎగ్జాంపుల్, నాకు ఎన్ని మార్కులు వస్తాయని నాకు తెలియనప్పుడు ఐ విల్ డినోట్ దట్ మార్క్స్ ఇన్ ఎ వేరియబుల్. ఎక్స్ అనే వేరియబుల్తో నేను దాన్ని డినోట్ చేస్తాను. సో ఎక్స్ కెన్ బి ఎనీథింగ్ ఫ్రమ్ 0 to 100 బికాస్ దట్ ఈస్ ద మ్యాక్సిమం మార్క్స్ యూ కెన్ గెట్. సో ఎక్స్ - 35. ఇప్పుడు నాకు ఎన్ని మార్కులు వచ్చినా కానీ నాకు అడిషనల్ 10 రూపాయలు ఎంత వస్తుందో నేను క్యాలిక్యులేట్ చేసేటప్పుడు నాకు ఎన్ని మార్కులు వస్తాయో ఆ టోటల్ మార్క్స్లో నుంచి నేను 35ని తీసేసినాను అనుకోండి, అప్పుడు నాకు అడిషనల్గా ఎన్ని మార్కులు వస్తాయో నాకు తెలుస్తుంది. నేను అడిషనల్ మార్క్స్ని 5తో డివైడ్ చేస్తే ఐ విల్ గెట్ హౌ మెనీ అడిషనల్ 5s ఆర్ దేర్, అండ్ దాన్ని హౌ మెనీ అడిషనల్ 5s ఆర్ దేర్ ఆ నెంబర్ని 10తో మల్టిప్లై చేస్తే ఐ విల్ నో హౌ మచ్ మనీ ఐ హ్యావ్ టు గివ్ ఫర్ ద అడిషనల్ మార్క్స్ అబౌవ్ పాస్ మార్క్స్. ఓకే, నౌ ఇక్కడ ఒక చిన్న ఈ ఎక్స్ప్రెషన్ అన్నిసార్లు వర్క్ అవుతుంది. ఒకవేళ వాడు ఎగ్జామ్ ఫెయిల్ అయినాడు అనుకోండి, అప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ వర్క్ అవుతుందా? ఒకసారి ట్రై చేద్దాం. 25 మార్కులు వచ్చినాయంటే ఎగ్జామ్ రాసినందుకు ఎంత వస్తుంది? 15 రూపాయలు వస్తుంది.
ఫెయిల్ అయినాడు. ఇక్కడ సెకండ్ టర్మ్ ఏమవుతుంది, 25 into 0 అవుతుంది. 25 into 0 కాబట్టి ఈ హోల్ థింగ్ 0. 15 plus 0 ద హోల్ థింగ్ హియర్ 15 plus 0 15 ఉంటుంది. కానీ దాని థర్డ్ టర్మ్ ఏముంది ఇక్కడ, x minus 35 divided by 5 into 10 ఉంది. సో నాకు 25 మార్కులు వస్తే 25 minus 35 divided by 5 అంటే ఎంత, 25 minus 35 minus 10 divided by 5 minus 2 into 10 minus into 10 okay. So the total equation, the total answer you will get is minus 5 rupees, because plus 15 minus 20, so he will get minus 5 rupees. అంటే ఫెయిల్ అయినందుకు వాళ్ళ నాన్నకి తిరిగి 5 రూపాయలు ఇవ్వడు కదా. సో దిస్ ఈక్వేషన్ హ్యాస్ ఏ స్మాల్ లూప్ హోల్. దాన్ని ఫిల్ చేయడానికి ఏం చేస్తామంటే, ఈ థర్డ్ టర్మ్ ఎప్పుడు వర్క్ అవుతుంది, వాడు ఎగ్జామ్ రాసి పాస్ అయితేనే ఈ థర్డ్ టర్మ్ లేకపోవాలి మనం. ఈ థర్డ్ టర్మ్ వాడు ఎగ్జామ్ రాయకపోయినా కానీ ఆ థర్డ్ టర్మ్ వర్తించదు, పాస్ కాకపోయినా కానీ ఆ థర్డ్ టర్మ్ వర్తించదు. ఓకే, అడిషనల్ మార్క్స్ పాస్ తర్వాత మాత్రమే ఇది పనికి రావాలి మనకు. సో వాట్ ఐ విల్ డూ ఇస్, ఐ విల్ మల్టిప్లై దిస్ టర్మ్ విత్ a into b. ఇప్పుడు నేను ఎగ్జామ్ రాసినానంటే a విల్ బి 1. నేను పాస్ అయినాను అనుకో, b విల్ ఆల్సో బి 1. సో a into b విల్ బి 1. ద థర్డ్ టర్మ్ విల్ వర్క్. నేను పాస్ అయిపోయినా కాబట్టి అడిషనల్గా ఎన్ని మార్కులు వస్తాయో నేను దాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని నా వాల్యూ అది పాజిటివ్గా ఉంటుంది, నేను పాస్ అయిపోతాను. పాస్ అయిపోయిన తర్వాత నాకు రావాల్సిన అమౌంట్ ఇంటూ 1 అవుతుంది. నాకు ఎగ్జాంపుల్ 60 మార్క్స్ వచ్చినాయంటే ఐ విల్ గెట్ 50. అడిషనల్గా నేను పాస్ అయ్యి అడిషనల్ మార్క్స్ తెచ్చుకున్నందుకు నాకు 50 రూపాయలు వస్తుంది. 50 into 1 విల్ బి 50. 50 plus 40 90. ఆన్సర్ కరెక్ట్. ఇప్పుడు ఒకవేళ నేను ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయినానంటే ద థర్డ్ టర్మ్ ఏమవుతుందంటే, ఏ రాసినాను, ఏ విల్ బి 1, బి రాయలేదు, బి విల్ బి 0. 1 into 0 will be 0. 0 into anything is equal to also 0. The third term will automatically become 0 now. Okay, and the second term will become 0 because 25 into 0 is also is equal to 0. That's it. The whole expression will be 15a plus 25b plus a into b into x minus 35 divided by 5 into 10, where a is either 0 or 1, b is either 0 or 1, x is the marks. Now you can substitute any values. ఇప్పుడు 83 ఉంది, ఫస్ట్ క్వశ్చన్లో 83 మార్క్స్ వస్తే ఎంత డబ్బులు వస్తుందండి. సో 83 మార్క్స్ వస్తే 83 minus 35 డివైడెడ్ బై 5. ఇప్పుడు ఫ్లోర్ డివిజన్ చేయండి దీనికి, నాట్ ద యాక్చువల్ డివిజన్. యాక్చువల్ డివిజన్ చేస్తే మీకు పాయింట్స్లలో వస్తుంది. పాయింట్స్లలో కాకుండా వెన్ యూ డూ ఫ్లోర్ డివిజన్ చేసినారంటే ఏదైతే హోల్ నెంబర్ ఉంటుందో దాని తర్వాత ఉండే పాయింట్స్ ఏదైతే ఉంటుందో ఆ పాయింట్స్ని ఇగ్నోర్ చేసేస్తుంది ఫ్లోర్ డివిజన్ అంటే. సో వాట్ ఎవర్ యూ గెట్ ఆఫ్టర్ ద హోల్ నెంబర్ దట్ విల్ బి ఇగ్నోర్డ్ అండ్ యూ విల్ గెట్ ద ఆన్సర్. ట్రై యువర్ సెల్ఫ్. ఐ హోప్ మీకు అర్థమైంది, మొత్తం ఈక్వేషన్స్లో ఉండే ఇంట్రకసీస్ అన్నీ అర్థమైనాయని నేను అనుకుంటాను. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో మనం ఈక్వేషన్స్ని యూజ్ చేసే ఎక్స్టెంట్, దెర్ ఈస్ ఓన్లీ సమ్ స్మాల్ ఎక్స్టెంట్ వేర్ వీ యూజ్ ఈక్వేషన్స్ ఇన్ ద ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఆ ఎక్స్టెంట్కి వీ ఆల్సో యూజ్ స్లోప్ ఇంటర్సెప్ట్. ఆ కాన్సెప్ట్ కూడా మీకు అర్థమైందంటే దెన్ యూ కెన్ బి అష్యూర్డ్ దట్ యు నో ఈక్వేషన్స్ ఎనఫ్ టు సాల్వ్ ఎనీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్. ఓకే, యా, కరెక్ట్.